శ్రవంతి గారిని గెలిపించాలనే ఉద్దేశంతో ఇవాళ చెండూరు మండలానికి సంబంధించిన ముస్లిమ్సు అలాగే పక్కకున్న గ్రామాల్లో తాస్ఖాన్గూడెం, అంగడిపేట్, కట్టుపల్లి గ్రామాల్లో కూడా అక్కడ రాళ్ళు కొట్టే కాషోళ్లతో సహా ముస్లిం సోదరులతో మాట్లాడి 2 ఇష్యూస్ మీద ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇది భారత్ జోడో యాత్ర ఎందుకు అవుతుంది? ఈ 8 సంవత్సరాల్లో బీజేపీ పార్టీ దేశాన్ని ముక్కలు చేసి మతపరంగా కులాల పరంగా చేసి ఇవాళ దేశాన్ని అమ్మేస్తున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎట్లా వచ్చి దేశాన్ని కబ్జా చేశారు. ఇవాళ అదానీ అండ్ అంబానీ కల్కు మొత్తం అమ్మేస్తున్నారు. దానివల్ల యువకులకు ఎంప్లాయ్మెంట్ దొరకకుండా పోతుంది. దాంతో ఇది गरीबी, बेरोज़गारी एंड नफ़रत के खिलाफ जो राहुल गांधी लड़ रहे हैं उसको सपोर्ट करना. రెండోది ఈ ఎలక్షన్లో సెక్యులర్ పార్టీని కాల. టీఆర్ఎస్ సెక్యులర్ కాదు. ఇప్పటి వరకు 7.5 సంవత్సరాల్లో ఎన్ని బిల్స్ వచ్చినాయో అన్ని బిల్స్కు కేసీఆర్ మద్దతు ఇచ్చినాడు. కాబట్టి నమ్మే వ్యక్తి కాదు. ముస్లింకు 12% అన్నాడు. ఇప్పటివరకు రిజర్వేషన్ లేదు. ఎంప్లాయ్మెంట్ ఒక్క వ్యక్తికి ఒక మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఒక నయా పైసా లోన్ రాలేదు. ఉర్దూ కంప్యూటర్ సెంటర్స్ బంద్ అయిపోయినాయి. ఇంజనీరింగ్ కాలేజ్ బంద్ అయిపోయినాయి. ఫీజు రియంబర్స్మెంట్ అందరికీ లేదు, వీళ్ళకు కూడా మైనార్టీకి కూడా లేదు. 56 ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటే 11 మిగిలిన కాలేజీలన్నీ బంద్ అయిపోయినాయి. ఇవన్నీ మనసులో పెట్టుకొని కేసీఆర్ మాటలు నమ్మకండి. బీజేపీ ఏ టీం ఉంటే వీడు బి టీం ఉన్నాడు. ఇద్దరిని దూరం కొట్టండి, అతడు కూడా దూరం కొట్టి మన వాళ్ళకి వేయండి. ఇకపోతే మన రాజగోపాల్ రెడ్డి ఆయన మంచోడో చెడోడో తప్ప వాళ్ళకి మాట, కానీ ఆయన గుర్తు కమలం గుర్తు. వాళ్ళు ఏమంటున్నారు, మేము వస్తే మతపరమైన రిజర్వేషన్ తీసేస్తా అని మొన్ననే అన్నాడు కిషన్ రెడ్డి. దాని జవాబు కూడా నేను ఇచ్చిన. అన్ని మీడియాలో వచ్చింది, టీవీలలో కూడా వచ్చింది. ఇవాళ కూడా చెప్తున్నా, రాజగోపాల్ రెడ్డి నువ్వే ఒప్పుకున్నావు. నేను కాంగ్రెస్లో ఉండి హుజూరాబాద్ ఎలక్షన్లో నేను ఈటల రాజేందర్కి సపోర్ట్ చేసిన అని. ఎంత నీచునుడు, ఎంత దుర్మార్గుడు, ఎంత ఒక పార్టీ నుండి ఒక తల్లిపాలు తాగి తల్లికి అవమానం పరిచే వ్యక్తి ఎవడంటే వాడు రాజగోపాల్ రెడ్డి. ఇంకా సిగ్గు లేకుండా బయట కూడా చెప్పేసుకుంటుండు, నేను కాంగ్రెస్లో ఉంటూ నేను అక్కడ ఆ పార్టీలో ఇచ్చినంటే కోవడ్ కాదా? కోవడ్ అని చెప్తే మీకు కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుందా? కోవడా మీరు. అందు గురించి ఈరోజు అంతా మైనారిటీ సోదరులు, ముస్లిం సోదరులు, మా తుర్కకాశోళ్ళు అందరు కూడా యూనిటీగా కాంగ్రెస్ని గెలిపిద్దామని ఒక నిర్ణయానికి వచ్చేందుకు నేను వాళ్ళతో అపీల్ చేసేందుకు వచ్చిన. ఎస్, ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు డైరెక్ట్గా జబ్బార్ భాయ్ మై కాంగ్రెస్ ప్రెసిడెంట్ పడుతూ ఓడదాలో అని అంటున్నాడు, మేరే భాయ్కు జీతామని. అక్కడ పోయి మన ఆస్ట్రేలియాలో చెప్తున్నారు, మా కాంగ్రెస్ ఎక్కడ గెలిచేది, నేను గెలిచిన ఒక 10 ఓట్లు పెరుగుతాయి, ఎక్కడ గెలుస్తుంది కాంగ్రెస్ అని. ఒక కాంగ్రెస్ లోక్సభ ఎంపీ ఆయన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా జరుగుతున్నప్పుడు ఆయన కార్యకర్తలను బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్లో కొడతా ఉంటే నీ సిగ్గు శరం ఎక్కడ పోయింది? నువ్వు కార్యకర్తలకు నీకు గెలిపించిన కార్యకర్త గురించి నిలవడావా? తమ్ముడు ఎక్కువనా, నీ కార్యకర్త ఎక్కువనా? కుటుంబం ఎక్కువనా, పార్టీ ఎక్కువనా? ఎందుకంటే పార్టీ పేరు మీద గెలిచినావు నువ్వు, కుటుంబం సహకారంతో గెలవలేదు. అందు గురించి పార్టీ ఈజ్ ఇంపార్టెంట్. షబ్బీర్ అలీ ఇలా గుర్తింపు ఎవరు తెచ్చింది? కాంగ్రెస్ పార్టీ. నేను ఒక మధ్యతరగతి ఒక యువకుడిని 33 సంవత్సరాల కింద రాజీవ్ గాంధీ మంత్రిగా చేస్తే ఇలా నా గుర్తింపు వచ్చింది. లేకుంటే నేనెవడు? నేను కోమటిరెడ్డికి నేను తీసుకొచ్చి ఇక్కడ ఒక యువకుడని నల్గొండలో పరిచయం చేసి నేను ఆయనకు లీడర్ చేసినాను. వాళ్ళు డబ్బులు రాజ్యం ఇష్టం వచ్చినట్టు పంచుతున్నారు, పబ్లిక్ చూస్తున్నారు, మహిళలు చూస్తున్నారు. న్యాయం, ధర్మం, అధర్మం పోరాటం. ధర్మం గెలుస్తుంది, కాంగ్రెస్ గెలుస్తుంది. ఇక గెలుస్తుంది, కంఫర్టబుల్ మెజార్టీతో గెలుస్తుంది.